ఈ పండక్కి మీరు ఏమేం పెడుతున్నారో రాసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చే పండక్కి సమానం చేయాలి కదా. రేయ్, అంటే ఆకులు వడ్డించిన అన్నంతో కలిపి రాస్తున్నావా? ఆకేంట్రా, బయట హారత కూడా రాశా. కొత్త సోపు, కొత్త సంతూర్ సోపు ఒకటి ఎక్కువ తినేసాం. టీవీ చూస్తున్నారా అత్తగారు? అల్లుడు గారు, మీకు నచ్చిన ప్రోగ్రాం పెట్టుకొని చూడండి. ఏంటి తింగరుడు రాసుకుంటున్నాడు? టీవీ రిమోట్. అల్లుడు గారు, కొత్త పంచా, ఒక కొత్త పంచే. అల్లుడు బాబు, నలుగు పిండి అడిగారంట. అంజు బయటికెళ్ళింది, నన్ను వీపికి పెట్టేయమంటారా? అవునా? బాబు, కొంపదీసి ఇది కూడా బుక్ లో రాస్తున్నారా ఏంటి? మరి రాయాలి కదా అత్తగారు, లేకపోతే సమానత్వం పోద్ది. అలా అయితే మీ నలుగు మీరే పెట్టేసుకోండి. అత్తగారు ఏందో వీడు బుక్ లో రాసుకున్న ప్రతిదీ చేస్తాడు. రేపు ఆ నలుగు నాకు రాస్తానంటాడా ఏంటో. అమ్మో, బతికిపోయాను. అల్లుడు గారు, మీ పెళ్ళయ్యాక మొట్టమొదటి పండక్కి మా ఇంటికి వచ్చారు కదా, అందుకనే మీకు 10 తులాల బంగారం పెడుతున్నాను, తీసుకోండి. అల్లుడు గారు, తీసుకోండి. ఒరే, ఇన్ని తులాల బంగారం పెడతారని తెలుసుంటే నేను కూడా ఎప్పుడో పెళ్లి చేసుకునేవానిరా. అందరూ అలా పెట్టలేరు బాబు, ఈ లక్ష్మమ్మ కాబట్టి పెడుతుంది. అమ్మా, ఏంటంతగా ఆలోచిస్తున్నావు? ఏం లేదే, మీ ఆయన మనం చేసే ప్రతి పనిని బుక్ లో రాసుకుంటున్నాడు కదా, దాని గురించి ఆలోచిస్తున్నా. అదేనే, నేనిప్పుడేమిస్తే తిరిగి నాకదే ఇస్తాడుగా. అందరూ ఆలోచించడానికే ఉంది. ఇప్పుడు నువ్వు ఏవైతే మర్యాదలు చేస్తున్నావో, తర్వాత ఆయన ఏదో ఒక పండక్కి ఇంటికి పిలిచి మీకు కూడా మర్యాదలు చేస్తాడు. సమానత్వం. అదేనే, ఇప్పుడేమిస్తే తర్వాత అదే ఇస్తాడు. తులం బంగారం 70,000. ఇప్పుడు నా దగ్గర 7 లక్షలుంది. అంటే 10 తులాల బంగారం వస్తుంది. మీ ఆయనకి పండగకి 10 తులాల బంగారం పెట్టాననుకో, ఈ లచ్చమ్మ పేరు మారుమోగిపోతుంది. అదే 10 తులాల బంగారం ఆ సమానత్వంగాడు పుస్తకంలో రాసుకుని నీకు రిటర్న్ ఇచ్చేస్తాడు. అదే కదా నీ ప్లాన్? అది మాత్రమే కాదు, ఇప్పుడు తులం 70,000 ఉంది. ఉగాది పండగకి మీ ఆయన నన్ను పిలిచాడే అనుకో, అప్పటికి తులం బంగారం 80,000 అవుతుందంట. తులం మీద 10,000 అంటే 10 తులాలకి 1,00,000. అల్లుడికి బంగారం పెట్టానన్న పేరుతో పాటు 1,00,000 లాభం ఈ లచ్చమ్మకి. అమ్మ నీ అమ్మ, నీ వడ్డీ వ్యాపారం బుర్ర బానే వాడుతున్నావు కదే. 10 తులాల బంగారం పెట్టి ఇంటి నిండా అప్పులు అంటారేంటండి? అదే కదా, నేను ముందే చెప్పాను కదా, దొక్క ముక్కలాగా ఉన్నారు. ఏ రోగాలు లేవు, అప్పులు లేవు. అల్లుడు బాబు, పుస్తకంలో రాసుకోండి, మర్చిపోతారేమో. మర్చిపోయిన తక్కువ బరువు కాదులేండి, 10 తులాలు. అయినా సరే రాసుకుంటే మంచిది కదా, పోయేదేముంది, పుస్తకంలో మూలన పడి ఉంటది. 10 తులాల బంగారం. సరే అండి, రాశాను. అంజు రెడీ అండి? రెడీ అయిపోయింది బాబు. రారా, బయలుదేరదాం. సరేరా. లగేజ్ పెట్టరా. అన్ని సదీసాం కదా. సరే అత్తగారు, వెళ్ళొస్తాం. సరే అల్లుడు గారు. అల్లుడు బాబు, ఒక్క నిమిషం, మరి మమ్మల్ని ఉగాదికి వచ్చేయమంటారా? ఉగాదికా? ఎందుకండి? అదే అండి, సమానత్వం చేసుకోవడానికి. ఏమి సమానత్వం అండి? పుస్తకంలో మేము చేసిన మర్యాదలన్నీ రాసుకున్నారు కదా, ఆ మర్యాదలన్నీ తిరిగి మాకు చేసి సమానత్వం చేసుకోవాలంటే
మేము మీ ఇంటికి రావాలి కదా. ఓ అదా, ఆ, అది మీకోసం కాదండి. ఆ, 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 మరి మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి సంక్రాంతికి పిలిచారు. మా అమ్మ వాళ్ళు కూడా రేపు పొద్దున్న నీకు ఎప్పుడో ఫోన్ చేసి ఏ ఉగాదికో దసరాకో పిలుస్తారు కదా, అప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు ఇలాగే మర్యాదలు చేయాలి, లేకపోతే సమానత్వం పోదు కదా. అందుకే ఈ లిస్ట్ మా అమ్మ వాళ్ళకి ఇచ్చి ఎలా మర్యాదలు చేశారో అలాగే చేయాలని చెప్పడం కోసం రాసుకుంటున్నాను అనమాట.